ప్రతి ఒక్కరూ దివ్య జీవన మార్గంలో పయనించాలంటే ధ్యానం, శాకాహారం పాటించాలని పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నాట్ల రాయగజపతి రాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆదివారం పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో అహింస శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 11 నుండి నవంబర్ 11 వరకు 92 రోజుల పాటు కోస్తాంధ్ర పరిధిలో 1200 గ్రామాల్లో ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. ధన్య పుణ్య భూమి అని చెప్పడానికి అర్హత గల దేశం మన భారతదేశం అని, అహింసకు నిలయమైన భారత్లో మాంస భక్షణ లాంటి నీచ దురాచారం పోవాలని, ఈ దిశగా అందరూ పయనించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు. మూగజీవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అహింసాయుత భూమాతను ఆవిష్కరించే బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని జగపతి రాజు పిలుపునిచ్చారు. పిరమిడ్ ధ్యాన మందిరం వారి పిలుపు మేరకు ఇస్కాన్, ప్రజాహిత, బ్రహ్మపుత్ర సమాజం, బ్రాహ్మణ సంఘం మొదలకు ఆధ్యాత్మిక సంస్థలు ఈ ర్యాలీకి సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నాట్ల రాయగజపతి రాజు, ఉత్తరాంధ్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇన్ఛార్జ్ ఎన్ బిందు మాధవి, సద్భావన ర్యాలీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గోవిందదాస్, ఇస్కాన్ ఇన్ఛార్జ్ ఆర్ శంకర్ శర్మ, బ్రాహ్మణ సంఘం పాల్గొన్నారు. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీ మూగజీవుల యొక్క హింస ఆగాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మేమందరం ర్యాలీ ప్రారంభిస్తున్నాము. దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు. ప్రతి మనిషిలో ఒక మంచి ఆలోచన అనేది ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఇస్కాన్, ఓం శాంతి, రామకృష్ణ మిషనరీ, బ్రాహ్మణ సంఘం, పిరమిడ్ సంస్థ, అలా అన్ని సంస్థల వారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా ఒక శాకాహార అవగాహన అనేది చెప్పడం వల్ల ప్రజల్లో ఒక మంచి మార్పు వస్తుంది. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. మూగజీవుల హింస వల్లే మనకి జరుగుతున్న అల్లకొల్లాలు, ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ కానీ అదంతా సమస్య పోవాలి అంటే శాకాహారం, ధ్యానం ప్రతి మనిషి అత్యవసరము అని ఈ పిరమిడ్ సంస్థ ఈ నివేదనంతో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ దిగ్విజయంగా చేయాలని ఇంటింటికి కూడా ధ్యానం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ఆలోచన భావంతో ఉంటూ ధ్యానం, శాకాహారం పాటించాలని కోరుతున్నాను. నా పేరు బిందు మాధవి అండి. పిరమిడ్ సంస్థ నుంచి, స్పిరిచువల్ సొసైటీస్ నుంచి శ్రీకాకుళం. ఉత్తరాంధ్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో అహింస శాకాహార సద్భావన ర్యాలీ జరుగుతోంది. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆశయం ఈ భూమి మీద ఏ జీవి ఆడకూడదు. ఇంత నాగరికులం అయిన తర్వాత కూడా ఇంకా జీవుల్ని ఇంత ఘోరంగా హింస చేసి చంపుకు తినడం అనేది ఏమాత్రమూ సమంజసం కాదు. ఈ భూమి మీద జీవులన్నీ కూడా రక్షింపబడిన రోజునే మానవుడు సుఖంగా ఉండగలుగుతాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని దుఃఖాలకి కారణం వాటికి మనం దుఃఖాన్ని, కష్టాన్ని కలిగిస్తున్నాం. మనం ఏమిస్తే దాన్నే పొందుతామనేది ఈ విశ్వ నియమం. మనం హింసిస్తే హింసనే అనుభవిస్తాం. ఇంత రక్తమాంసాలు తిని ఇంకా జీవించడం అనేది సమంజసం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ అవగాహన కలిగించుకుని ఇక మీదట ఈ భూమి మీద జీవులు హింస లేకుండా చేసి ప్రతిదాన్ని మనం కాపాడాలి. మనం తినడానికి ఎంతో ఉంది. నాగరికులం అయిన తర్వాత కూడా ఎప్పుడూ అనాగరికంగా ఉన్నప్పుడు వండుకోవడం, పండించుకోవడం తెలియని రోజుల్లో మాంసాన్ని తిని ఉండొచ్చు. కానీ ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంతో ఆహారం మనకు లభిస్తూ ఉంది. వాటిని చంపకపోతే మనం చనిపోము. వాటి చంపి తినడం అనేది అంత ధర్మం కాదు. ఇది అహింసా దేశం. భారతదేశం అంటేనే